ఒక్కొక్కసారి ఆర్టిస్ట్ లేకపోయినా కూడా ఆర్టిస్ట్ ఉన్నాడని ఆ సీన్ తీసి ఆర్టిస్ట్ విడిగా పిలిపించి మళ్ళీ ఆర్టిస్ట్ దాంట్లో పెట్టి తీస్తాం. అది కామెడీ స్పేస్ లో ఎలా వర్కౌట్ అవుతుంది అనిల్ గారు? అదే తప్పదు ఇక ఆర్డ్ సిచ్యువేషన్ లో. ఇప్పుడు ఓకే సంథింగ్ యాక్షనో డ్రామానో లేదా ఏదో సీరియస్దో అంటే మేబీ ఏమో అనుకోవచ్చు. కామెడీ ఇస్ జస్ట్ లైక్ రియాక్షన్ కూడా కదా. లాస్ట్ షెడ్యూల్ కొద్దిగా అట్లా అయింది కానీ ప్రతి సీన్ అలా చేయలేం కానీ ఏదన్నా 1 or 2 సీక్వెన్స్ ఇక కాంట్ బట్ ఇక తప్పదు రిలీజ్ టైం దగ్గరకు వచ్చాం కాబట్టి అన్నప్పుడు మ్యాచ్ చేసి తీసేస్తాం. నో మనకి విఎఫ్ఎక్స్ వచ్చింది కాబట్టి అండ్ ఎక్స్పీరియన్స్ ఆర్టిస్టులు కాబట్టి ఇబ్బంది లేదు. చెప్పాలి ఇప్పుడు ఈయన అన్నారు కదా ఒక ఆర్టిస్ట్ లేకపోయినా సజెషన్లో ఇంకెవరన్నా పెట్టి అది ఫినిష్ చేసాం. దట్ కైండ్ ఆఫ్ స్మార్ట్ వర్క్ చేశారు ఈయన. బట్ అటువైపు మీరు అన్నట్టు కామెడీకి రియాక్షన్ రావాలి కదా. సో అప్పుడే మా డైరెక్ట్లో ఉన్న యాక్టర్ బయటకు వస్తారు. సో ఆ కామెడీ ఆ డైలాగు ఆ రియాక్షన్ ఈయన ఇచ్చేస్తే ఆటోమేటిక్లీ ఇక్కడ ఉన్న యాక్టర్ దే కెన్ పర్ఫార్మ్ ఈజీలీ. అది జరిగింది. అందుకనే ఇద్దరు ప్రొడ్యూసర్స్ల నమ్మకం, స్టార్స్ నమ్మకం మొత్తం మీ మీద. యా కానీ అనిల్ రావిపూడి గారు అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అంత ఈజీ కాదు. మేము నవ్వుకుంటూ అలా మాట్లాడుతున్నాం కానీ ఐఎమ్ ష్యూర్ దిస్ ఇస్ సో ఛాలెంజింగ్. ఎస్పెషల్లీ ఒక ఎంటర్టైన్మెంట్ జానరా అనేది బ్రెయిన్ ఎప్పుడు పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఆ టైమింగ్ని మీరు జడ్జ్ చేయగలుగుతూ అలా ఉండాలి కదా. హ్యాండ్లింగ్ ఆల్ దీస్ ఛాలెంజెస్ ఇస్ వెరీ వెరీ టఫ్. అండ్ ఎస్పెషల్లీ మీకు డైరెక్టర్గా స్వీట్ సర్ప్రైజెస్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఎక్స్పెక్ట్ చేయనివి. హౌ డూ యూ బీ ప్రిపేర్డ్ ఫర్ దట్? అంటే ఏదొచ్చినా మనం ఇక పని ఆగకూడదనే మైండ్ సెట్లోనే వెళ్తాం.